అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషము. మరి మనకైతే లక్ ఏంటంటే ఈ రోజే వచ్చింది. మనకు శుక్రవారం మనందరం స్త్రీలమైన మనందరం కూడా బైబిల్ స్టడీ చేస్తున్నాం కదా, నేర్చుకుంటున్నాం. దీన్ని ఎప్పుడు ఏమంటాము, ప్రార్థన చేస్తాము, ప్రార్థన మందిరము, అలాగే ప్లస్ పరిశోధన కేంద్రం అన్నమాట. దేన్ని పరిశోధించుతాము? బైబిల్ గ్రంథం. అందుకనే కదా బైబిల్ గ్రంథంలో మన మధ్య మనం చదువుకున్నాం కదా, ఏమని? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవండి, ఎందుకంటే కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది అన్నమాట. అందుకని మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి అక్కడే కూర్చోకూడదు, మనం ఎతకాలి. ప్రశ్నకి జవాబు దొరికింది అనమాట. ప్రతి ప్రశ్నకి జవాబు పరిశుద్ధ గ్రంథము. అందుబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే స్త్రీలమైన మనల్ని దేవుడు బయట ప్రపంచంలో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా చాలా మంది మహిళల్ని న్యూస్ పేపర్లో వేయటము, అది పేపర్లో మనకి వేయటం జరిగింది. అలాగే న్యూస్లో చెప్పటము ఇలా చూస్తున్నాం. ఏంటంటే స్త్రీ జాతిని అంతకు ముందు నుంచి కూడా ఏంటో అణిచివేసినట్లుగా అని అంటూ ఉంటారు కదా. అసలు ఆ మాట ఎందుకు వాడాలి? స్త్రీ జాతిని మొదటి నుంచి కూడా అణిచివేసింది అంటూ ఉంటారు కదా, అసలు ఆ మాట ఎందుకు వాడాలని అనిపిస్తుంది నాకు. అణిచివేసే పదాన్ని ఎందుకు రావాలి? పురుష జాతిని అణిచివేశారు అని అనరు కదా, మరి స్త్రీ జాతిని ఎందుకు అంటారు? అసలు స్త్రీ లేదే సృష్టి లేదు కదా, సృష్టిలో మానవులు లేరు కదా. ఎంత అందుకనే మొదటి ఆది కాండంలోనే దేవుడు ఏం చేశాడంటే స్త్రీ ఒక ప్రత్యేకత చెప్తున్నారనమాట. మనం ఎప్పుడు వంటింటికి పరిమితమైన వాళ్ళంగాను, మనం భర్తకి లోబడిన వారంగానే ఉండాలి బైబిల్ వాక్యం. కానీ మిగతా వాటికి కూడా అదే ఆపాదించుకొని మనం ప్రతి దానిలో కూడా, ఆలోచనలో కూడా, మన కుటుంబం లేదా జరిగేటప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ధైర్యం చాలట్లా. ఎందుకంటే అలా ఆధారపడటం వల్ల ఒక నిర్ణయం తీసుకుని సొంతగా ఒక నిర్ణయం గృహిణిగా. అసలు బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. బయట ప్రపంచంలో అయితే అణిచివేత అని, స్త్రీని పెద్దగా పట్టించుకోలేదని, లేకపోతే వాళ్ళంతా కూడా అన్ని రంగాల్లో ఉండటం లేదని అలాంటివన్నీ చూస్తున్నాం. కానీ దేవుడు అన్ని రంగాలను పక్కన పెడితే అసలు ఉన్న ప్రథమమైన రంగం గృహ పరిపాలనే ఇచ్చాడు. ఇంకా దాని మించిన రంగం ఏముందండి? దాని మించిన పాలన ఏముంది? గృహ పరిపాలనే స్త్రీకి ఇచ్చాడు. పరిపాలించడం అంటే అందరూ కలిసి పరిపాలిస్తారా, ఒక్కడ పరిపాలిస్తారా? మెయిన్ ఒక్క వ్యక్తే ఉంటారు కదా. మనకి రాష్ట్రాలు, దేశాలు పరిపాలించే వాళ్ళని మనం ఎంత గౌరవించుతాము, ఎంత గొప్పగా ఎంచుకుంటాము. మరి మనల్ని ఎందుకు ఎంచుకోలేము? మన గృహానికి పరిపాలన కేంద్రం, పరిపాలనా విధానాన్ని మనకు అప్పగించాడు కదా దేవుడు. అప్పగించినప్పుడు ఎందుకు పరిపాలన అప్పగించాడు అంటే, మన కుటుంబంలో కొంతమంది సభ్యులు ఉంటారు కదా, పిల్లలు, అత్తగారు, మామగారు, అట్లా బంధువర్గాలు ఉంటారు. మెయిన్గా భర్త, పిల్లలు. మరి వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించే ఆధిక్యత మనకిచ్చాడంటారా? ఆ పరిపాలన భాగమై ఉంటుందంటారా? లేకపోతే స్త్రీకి గృహ పరిపాలన ఇచ్చాను అని చెప్పేసి మిగతా అన్ని ఎవరికైనా ఇచ్చాను అన్నాడా? కుటుంబ పాలన, గృహ పరిపాలన పురుషుడికి ఇవ్వాల, స్త్రీకే ఇచ్చాడని లేఖనాలు. మనం అన్నీ చూసుకుంటే కుదరదు కాబట్టి మనం ఆ టాపిక్ అంటే ఈరోజు స్త్రీకి ఉన్న ప్రత్యేకతను, స్త్రీని ఎంత ప్రత్యేకంగా చేశాడో, వర్ణించాడో, అలాగే అటువంటి స్థానాన్ని, ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సంతోషిస్తామన్నమాట. మనకి ఎవరో ఏదో ఇవ్వక్కర్లా, మనమేమో అణిచివేసిన స్త్రీలలాగాను బయట ప్రపంచంలో ఆ వాడుక వచ్చింది. కానీ సృష్టికర్త దేవుడు అలాంటి మాటలు ఏం చెప్పలేదు. స్త్రీకి గృహ పరిపాలన ఇచ్చేశారని చెప్పేశాడు. గృహ పరిపాలన ఇస్తే పరిపాలించే పని మరి ఎవరు తీసుకోవాలి? స్త్రీయే తీసుకోవాలి కదా. పరిపాలన ఇచ్చాడు కదా, యజమాని
బయటికి వెళ్ళి సంపాదించి తీసుకొచ్చే పని యజమానుడి పని. ఈ పరిపాలించే పని ఎవరిది? స్త్రీకే కదా. పిల్లల్ని పెంచే పని, అలాగే కుటుంబంలో ఏ లోటుపాటు లేకుండా ఎప్పుడు పదవైనా చెప్పే పని, చెప్పి టక్కున అందిపుచ్చుకోవటం, అలాగే పిల్లల్ని కూడా ఒక మార్గంలో పెట్టే పని, అవన్నీ కూడా గృహిణిగా తల్లికే ఇచ్చాడుగా, స్త్రీకే ఇచ్చాడా బాధ్యత? పురుషుడికి ఇచ్చాడా? స్త్రీకే ఇచ్చాడు కదా. మరి ఇంత ఆధిక్యత ఇచ్చినప్పుడు ఇంకా ఏ పార్ట్నర్ ఏ క్యారెక్టర్ కూడా ఇవ్వలేదండి, ఏ పాత్రకి ఇవ్వాల, ఒక స్త్రీ పాత్రకే గృహ పరిపాలన ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు దాన్ని చాలా గొప్పగాను ఆధిక్యగాను ఎంచుకొని దేవుడు ఇటువంటి పరిపాలనా వ్యవస్థలో మనల్ని పెట్టాడు, ఇలాంటి పదవిని మనకి ఇచ్చాడు అంటే దానికి న్యాయం చేయాలి. దేవుడు నన్ను నమ్మి ఒక పరిపాలన ఇచ్చాడు అంటే నేను దానికి న్యాయం చేయాలి అని స్త్రీ అనుకున్నప్పుడు కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని ఎలా తీసుకెళ్తాం? ఎందుకు పరిపాలన అంటే లింక్ అయి ఉందన్నమాట. ఈనాటి బాలలే రేపటి పౌరులు. ఈనాటి బాలల్ని రేపటి పౌరులుగా చేసే పని ఉపాధ్యాయులకు ఉందా, తల్లికి ఉందా? మనం అంతకుముందు కూడా నేర్చుకున్నాం. ప్రథమ గురువు ఎవరంట? సుమిత్ర బాగా నేర్చుకుంటుంది అనుకుంటా. పాటిస్తున్నావా ఇంట్లో? నేర్చుకున్నది పాటించాలి కదా, ప్రయత్నం చేయాలి. పాటించాలంటే ఎదుటి వాళ్ళు కూడా సహకరించాలి కదా. కొన్ని కుటుంబాల్లో సహకారం ఉండదు, కానీ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. మరి ఇప్పుడే మనం ఒక ఐడియా చూసాం. అట్లా అది చిన్నదే, కానీ ఒక ఆలోచన, ఆ సందర్భాన్ని బట్టి ఆలోచన అనేది దేవుడు ఇస్తాడనమాట. ఎప్పుడు దేవుడి చేతుల్లోకి మనం వెళ్ళినప్పుడు దేనిలో నుంచి, అందుకని ఒక మాట ఉంటుంది, నీవు నా పేరట నిలబడి నోరు తెరువు, ఆ నోటిని నేను నింపుతాను అంటాడు. మనం ఆయన పేరట నిలబడే పని ఎవరిది? మనది. నిలబడేది కూడా ఉండదు కొంతమంది స్త్రీలకి. నిలబడితేనే కదా ఆయన నింపేది. నిలబడకుండా నింపమంటారు మన స్త్రీలు, తెలియగలవాడు. అలాగే దేవుని యొక్క చేతుల్లోకి మనం వెళ్ళినప్పుడు మనకి సందర్భాన్ని, ఏ సందర్భానికి ఏ ఆలోచన ఇవ్వాలో తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది మాత్రం వాస్తవం. అందుకని ఇటువంటి పరిపాలనని గొప్పగా ఎంచుకొని, ఇదిగో నేను కంకణం కట్టుకోవాలి, నా కుటుంబాన్ని గొప్ప స్థానంలో ఉంచే దృష్టిని నేను పెట్టుకోవాలి, ఏంటి మీద నా దృష్టి ఉండకూడదు, నా కుటుంబ పరిపాలన మీదే నేను ఉంచాలి అని ఒక దృఢ నిశ్చయంతో ఉంటే కనుక ఆ కుటుంబాన్ని తీసుకెళ్తామంటారా? ముందుకు తీసుకెళ్ళలేరంటారా? ఆ దృఢ నిశ్చయం అనేది ఎవరికి కలగాలి? ఆ పరిపాలనలో భాగస్వామి, అదే గృహ పరిపాలన ఎవరికైతే ఇచ్చారో వారు ఆ పనిని కొనసాగించాలన్నమాట. ఎప్పుడైతే మన దృష్టి ఏమవుతుందంటే, నేను ముందే చెప్పాను, దేవుడి చేతుల్లోకి వెళ్ళినప్పుడు భయాలు కూడా ఉండవు, నిబ్బరాన్ని ఇస్తాడనమాట, ధైర్యాన్ని ఇస్తాడు. అందుకని కొంతమంది స్త్రీలని, కొన్ని కుటుంబాలను రక్షించుకున్న స్త్రీలని మన ముందు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడనమాట. నేను ముందే చెప్తున్నాను, బయట ప్రపంచంలో ఈరోజు మహిళా దినోత్సవం అని పేపర్లో ఏంటి, టీవీలో ఏంటి, సోషల్ మీడియా ఏంటి, వీటిలన్నిటిలో కూడా ఏమిస్తారంటే, ఆరోగ్యంగా ఉండండి స్త్రీలారా, మీరు ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి, మళ్ళా ఈ ఆహారం తినండి, మళ్ళా ఇలా ఉండండి, ఇలాంటి చెప్పే వాళ్ళని చూస్తాం, డాక్టర్ సలహాలు. అలాగే కొంతమంది ఒక అడుగేసి ముందుకి ధైర్యంతో స్త్రీలు సాధించిన వారిని ఆ ఫోటోలు వేసి వారి పేర్లు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఏంటంటే, ఈ రంగంలో ఈ స్త్రీ ఇది సాధించింది, ఆడవాళ్ళు ఇది సాధించలేరని అంటారు కదా, ఈ స్త్రీ సాధించింది అని ఈ రోజు సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి ఫోటోలు వేస్తాం, మనం చూస్తున్నాం. బయట అవన్నీ విరివిగా బాగానే మనకు కనపడుతూ ఉంటాయి, ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, అసలు ఇక దానికి కొరత లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక స్త్రీని చూపించి మాదిరికరంగా కొన్ని కుటుంబాలు మనకు దేవుడు రాసి ఉంచాడు. చరిత్రలో జరిగిన యథార్థ సంఘటనల్ని రాసి పొందుపరిచి మన చేతుల్లో ఉంచాడు. ఎందుకంటే ఆ స్త్రీలాగే మీరు కూడా గొప్పగా ఉండాలి. వీళ్ళందరూ చెప్పిన వాళ్ళు దేనికి ఎక్కడి వరకు పనికొస్తాయండి ఈ మాటలు? ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ సలహా ఇస్తూ ఉంటారు,
వాళ్ళ సలహాలతో పాటు మన ప్యాకేజీలు అంటారు. మీకు ఈరోజు సందర్భంగా మీకు టెస్టులు చేయించుకుంటారా, మీకు ఫ్రీ, కొంచెం మీకు ఆఫరు అని వాళ్ళు ఆ డాక్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భాన్ని పట్టుకొని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. మీకు బాడీ చెకప్ చేయించుకోండి. మామూలుగా అయితే 5,000, ఈరోజు స్పెషల్గా మీకు 2,000కే చేస్తానంటారు. ఈ బాడీ చెకప్కి వెళ్తాం, బాగానే ఉంటుంది. దానికి తగ్గట్టు ఏదైనా అనారోగ్యం వచ్చిందని చెప్పారు, దాన్ని ఏమంటాము, దాన్ని ఏం చేస్తాము, ఆహారపు అలవాటుల్లో మార్పులు చేసుకోవాలి అనుకుంటాం. మేము నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆహారపు అలవాటుల్ని మీరు మార్చుకోండి, వ్యాయామం చేయండి, యోగా చేయండి, లేకపోతే అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నారు కదా. ఎంత పౌష్టిక ఆహారం తీసుకున్నప్పటికీ, ఎంత వ్యాయామం చేసినప్పటికీ ఆలోచనల సరళిలో మార్పు రాకపోతే మన శరీరానికి పనికొస్తుందా? ఆలోచన విధానాన్ని మనం మార్చుకోకపోతే, మన ఆలోచనలు మార్చుకోకపోతే మనకి అన్ని పాటిస్తున్నప్పటికీ మనకి ప్రయోజనకరంగా ఉంటుందా? మనం మొన్నటిదాకా ఏం మాట్లాడుకున్నాము, 2 వారాలు 2 భాగాలుగా చెప్పుకున్నాం. పాజిటివ్గా ఆలోచించండి. అందులో మనకు మందులు గాను డాక్టర్లు ఎక్కడన్నా ఉన్నారా, తగిలారా? లేదు. ఆ నిపుణులు ఏం చెప్పారు, మీ ఆలోచన సరళి మారితే తప్ప మీరు ఆరోగ్యంగా ఉండరు. ఆలోచనల ద్వారా ఎంత పెద్ద రోగాలు తగ్గించుకోవచ్చు అని చెప్పారు. పెద్ద రోగాలు మన దృష్టిలో క్యాన్సర్, హార్ట్ అటాక్ ఇలాంటివి కదా. అలా ప్రతి రోగాన్ని కూడా మన ఆలోచన ద్వారా మార్చుకోవచ్చు అని మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. భౌతికంగా బాగుండటం చెప్తూ ఉంటారు. భౌతికంగా స్త్రీ బాగోవాలి, అలాగే భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి, భౌతికంగా కొన్ని కుటుంబాలు కట్టుకున్నారు, అలాగే కొంతమంది స్త్రీలు కొన్ని రంగాల్లో, పురుషులు సేవించే రంగాల్లో బాగా అగ్రగణ్యులు అయ్యారు. అలాంటివన్నీ విన్నాం కదా. ఇప్పుడు ఈరోజు మనకి పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ సంబంధంగా ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం, కుమార్తె మాట్లాడటం జరిగింది. ఒక మాట ఏంటి అంటే, ఈ బాధలు ఏంటో పోవో ఏదన్నా అంటుంటే నేను అంటున్నాను, సరే ప్రార్థన చేసుకుంటాం కానీ కొన్ని మార్లు బాధలు పోవు, మనం చనిపోయేదాకా ఉంటానే ఉంటాయి కదా. 100 ఆయుష్ అని అంటా ఉన్నారు కదా. అమ్మ 100 ఎందుకమ్మా, ఎందుకు బాధలు ఎక్కడ పడతా ఉంటామని మనం వెంటనే వాడేస్తాం కదా మాట. అయితే మనకి లాజరు ధనవంతుడిని దేవుడు చూపిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. లాజరు మంచి వ్యక్తి, దేవుని సేవించే వ్యక్తి, కానీ తను బ్రతికినంత కాలము ఏమన్నా స్వస్థత పొందుకున్నాడా? కురుపులతో. ఆ కురుపులు కూడా ఎవరు నాటారు? అసలు ఎంత దారుణమైన పరిస్థితి. మనకైతే అంత జబ్బులు రావు, శారీరకమైన కష్టాలు, కుక్కలు వచ్చి కురుపులు నాకేదాకా ఉండగలుగుతామా మనం? అట్లాంటి స్థితిలో ఉంటుందా? మనం చూసాం ఏమన్నా. కానీ లాజరు పరిస్థితి ఏంటంటే, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి అంట. తను బ్రతికినంత కాలము ఎక్కడో ఒకళ్ళు పడేసిన ఆ రొట్టె ముక్కల్నే తింటూ బతికి, ఆ కురుపులు కుక్కలు నాకుతూ ఉంటే అలా బాధపడుతూ చనిపోయాడంట. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతలు అతన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. దేవదూతల ద్వారా కొనుక్కోబడ్డాడు, అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అని మనం అక్కడ చూస్తాం. మరి ధనవంతుడంట, వాళ్ళిద్దరిని మనకు అక్కడ చూపిస్తారనమాట. ధనవంతుడంట తన జీవిత కాలం అంతా కూడా తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడంట. అసలు దేనిలో లోటు లేకుండా బ్రతికాడంట. ఎందులో కూడా అసలు లోటు అనేది లేదు, దిగులు అనేది లేదు. బ్రతికినంత కాలం చాలా సంతోషంగా బతికాడంట. ఈ లోకంలో మనకి ఏది కావాలి? ఈ లోకంలో ఉన్నప్పుడు దాన్నే మనం కోరుకుంటాం. అమ్మ బ్రతికిన నాళ్ళు ఏ కష్టాలు లేకుండా సుఖంగా బ్రతకడం. పెద్ద పెద్ద విద్యులు మేడలు కాదు కానీ, కార్లు అవి కాదు కానీ, కొంచెం కష్టాలు లేకుండా బ్రతక. మనకు కొంచెం తెలివిగా ఉంటుంది కదా ఆలోచన. అంత వెళ్ళం, ధనవంతులాగా వెళ్ళం. కానీ మాకు ఏం అక్కల, తింటానికి కొట్టడానికి గురించి మాకు కష్టాలు లేకుండా ఉంటే చాలని తెలివిగా మాట్లాడతాం కదా. అది మన ఆలోచన. దేవుని ఆలోచన అలా ఉండదు. మనం ఆలోచించుకున్నట్టు ఆయన తలంపు
ఉండదు. మనం ఎందుకంటే ఫస్ట్ నుంచి అలా వ్యత్యాసాన్ని పట్టుకున్నాం కాబట్టి మనకి వ్యత్యాసము ఆ వ్యత్యాసాన్ని చూసాం కాబట్టి మనకి భౌతికంగా ఇలాంటి విషయాల్లో అప్పట్లో ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం అనమాట. ఇట్లా కొంచెం మెరుగుపరిచేది, మెరుగులేంటి అలా చూసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మరి ధనవంతుడు కూడా తనకి ఇష్టం వచ్చినట్లుగా భూలోకంలో బ్రతికాడు కదా. అప్పుడు అతడు కూడా చనిపోయాడంట. వెంటనే అతడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి కొనిపోబడ్డాడని వస్తుంది. మరి ఏది కావాలి మనకి? ఈ రెండు కూడా, ఇద్దరు కూడా ఏమవుతుందో తెలుసండి, నిత్యము సంతోషంలో ఉంటాడంట. దేవుడు దూతలతో కొలిపోబడిన వ్యక్తి నిత్యము నరకంలో ఉంటాడంట, పాతాళంలో ఉన్న వ్యక్తి. మరి ఏది కావాలి మనకు? ఏది కోరుకుంటాం అప్పుడు? అవునా? లాజర్ లాగానే అలాంటి స్థితి కాదు, కానీ దేవుని సన్నిధానంలో ఉండాలి అని కోరుకుంటాం కదా. ఎందుకంటే ఇక్కడ కన్ను మూస్తే మంచి చోటులో ఉండాలి, మంచి ప్రదేశంలో ఉండాలి అని కోరుకుంటాం కదా. అదే ఒక అన్యురాలు కోరుకుందన్నమాట. ఒక అన్యురాలు కోరుకున్నది. ఆ అన్యురాలు కూడా ఎవరో అనేది ఈరోజు ఒక మహిళ గురించి మనం నేర్చుకుందాం. ఆ స్త్రీ తన కుటుంబాన్ని ఎలా సంపాదించుకుందో, ఆ దేవుని గొప్పతనాన్ని ఎరిగి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఎలా సంపాదించుకుందో ఒకసారి చూద్దాము. ఆ మహిళ జీవితం దగ్గరికి వెళ్ళే ముందు ఆ మహిళ అయితే పాత నిబంధన గ్రంథంలో ఉంది, కానీ తను క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడింది అనమాట. అదిగాక తను ఎవరి వంశావళిలో ఉందో ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ నేను చెప్తాను సరే. ఒకసారి అండి మొదటి వచనం కనుక చదివితే మీకు అర్థం అవుతుంది అనమాట. అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరు వంశావళి అంట? సాక్షాత్ దైవ కుమారుడు యొక్క వంశావళి అన్నమాట. అలా ఎందుకంటే ఇక్కడ చూద్దాం. నైసోను సెల్మానును కనెను, సెల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయ రాజైన దావీదును కనెను. ఎవరి వంశంలో నుంచి వచ్చారండి యేసుక్రీస్తు వారు? దావీదు వంశంలో నుంచి వచ్చాడని మనం వింటూ ఉంటాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో ఇద్దరు స్త్రీలు కనపడుతున్నారు మనకి. ఇద్దరు స్త్రీలలో దానికి ముందు మేము చెప్పే ముందు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? చిన్న చిన్న పుస్తకాలు కలిపి దీన్ని ఏమంటారు? బైబిల్ అంటారు కదా. అవన్నీ కలిపిన పుస్తకంగా బైబిల్ అని అంటాం కదా. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు లెక్కేస్తున్నారా? 66 ఉన్నాయి. 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు మాత్రము ఇద్దరు స్త్రీ పేర్ల మీద పుస్తకాలే రాయబడింది. ఎవరెవరు వాళ్ళు? రూతు, ఎస్తేరు ఉన్నారు కదా. ఆ ఇద్దరు స్త్రీ పేరు మీదే 2 పుస్తకాలు వచ్చింది. అలాగే ఇక్కడ మనం చెప్పుకునే స్త్రీ పుస్తకం పేరు కాదు, కానీ ఆ స్త్రీ ఇంకా గొప్పదన్నమాట. ఏంటంటే ఎవరంటే ఇక్కడ చూద్దాం. నైసోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. ఇక్కడ మనకి ఏ స్త్రీ గురించి చెప్పుకుందాం అనుకుంటున్నాం? రాహాబు గురించి చెప్పుకుందామని నేను ఈరోజు ఈ మహిళని, ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం అనిపించింది అనమాట. ఈ స్త్రీ చేసిన పని, ఈ స్త్రీ ఏ వృత్తిలో ఉందో అవన్నీ కూడా మనం పరిశీలన చేద్దాము. మొదటిగా ఇక్కడ మనకి క్రొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథంలో ఉన్న స్త్రీ మళ్ళా కొత్త నిబంధన గ్రంథంలో కూడా మళ్ళా రాయడం జరిగింది. సరికదా, మామూలుగా కాదు. యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీగా
కూర్చుంది అనమాట. ఈవిడ గురించి ఇంకొక చోట కొత్త నిబంధనలోనే ఇంకా 2 చోట్ల రాసి ఉంటుంది, చూద్దాము. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాం. ఇక్కడ కూడా రాసింది అనమాట. ఇక్కడైతే ఈ లిస్టులో అయితే గొప్ప సాక్షి సమూహంలో ఉందన్నమాట. ఈవిడ విశ్వాసుల వీరుల జాబితాలో ఒక స్త్రీ పేరు రాశారంటే ఆ మహిళ యొక్క గొప్పతనం చూడండి. ఇక్కడ అన్ని చూశాక ఈవిడ ఏ గొప్ప పని చేసిందో మనం చూద్దాం. ఇక్కడ 31 చదువుతున్నాను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపక పోయాయి. ఏంటంటే ఇక్కడ విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య, ఇవి వృత్తి ఏంటండి? వేశ్య. వేశ్యకి ఇటువంటి విశ్వాసం ఉందా? మన దృష్టిలో ఎలా ఉంటుంది? మన మధ్యలో ఎవరైనా అలాంటి వారు ఉంటే చిన్న చూపు చూస్తాం కదా, తక్కువగా చూస్తాం కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మళ్ళా రాహాబని రాయిన దాంతో పాటు ఆవిడ ఏ వృత్తి చేస్తుందో అది కూడా పక్కన పెట్టారు. అయ్యో ఆ పేరెందులో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అని అలా పెట్టకుండా ఉండలా. ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అప్పుడు ఆ సందర్భంలో అవిధేయులతో పాటు నశించుకోకుండా పోయిందంట. చూడండి, మళ్ళా యాకోబు రాసిన పత్రికలో కూడా చూశాక మనం వెళ్దాం. ఎక్కడ ఉంది ఈవిడ చూద్దాం. 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడదు కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేక విశ్వాసము కూడా మృతమంట. ఏం చేసింది అక్కడ? ఆవిడ అటువంటి వాళ్ళలో నశించిపోకుండా కాపాడబడింది అంటే అక్కడ ఏం చేసిందంట? క్రియలు చేసిందంట. అక్కడ విశ్వాసం అని చదివాం ఏప్రిల్ రాసిన పత్రికలో. విశ్వాసము ఉంటే సరిపోద్దా? క్రియల మూలంగా నీతిమంతురాలుగా ఎంచబడి తన దగ్గర ఏముంది? విశ్వాసము ఉంది, క్రియలు. ఆ క్రియల్లో ఏం చేసిందంటే గొప్ప ధైర్యాన్ని వహించింది అనమాట. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచిందో, అలాగే క్రియలు చేయడానికి ఒక అడుగు ముందుకు వేసిందో, తనలో ఏం కలిగిందంటే, తనలో ఏమొచ్చిందంటే విశ్వాసం వచ్చినప్పుడే మన లోపల ఏం కలిగింది? భయం ఉంటుందా? ధైర్యం ఉంటుంది అనమాట. అలాగే నిబ్బరము ధైర్యం ఉండి తను ఒక అడుగు ముందుకేసి ధైర్యంతో ఏం చేసిందో ఎవరికి ఆశ్రయించిందంట? అటువైన రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా ఏమించబడిందంట? ఆవిడ నీతిమంతురాలుగా ఎంచబడిందంటండి. అందుకనే క్రియల గురించి ఏమంటున్నాడంటే ప్రాణం లేని శరీరం ఎలాగో మన దగ్గర విశ్వాసం ఉంది, క్రియలు లేవు. దాన్ని దేనితో పోల్చాడు దేవుడు? ప్రాణము లేని శరీరం ఎలాగ ఉందో అలాగే ఎలాంటిదంట? క్రియలు లేని విశ్వాసం కూడా మృతమైపోతుంది. మరి అది ఎలా ఉంటుంది? ప్రాణము లేని శరీరము. మరి మన దగ్గర విశ్వాసం ఉందా? ఒకటే ఉందా? క్రియలు కూడా ఉన్నాయా? ఇప్పుడు తెలిసిపోద్ది రెండింటిలో ఏమున్నాయో. ఒకటి ఉందా? క్రియలు ఉన్నాయా? విశ్వాసం లేదా? విశ్వాసం ఉందా? క్రియలు లేవా? ఏమున్నాయి? రెండు ఉంటేనే ప్రాణం ఉన్న దేహం లాగా. రెండిట్లో ఒకటి కాకపోయినా ఏమంట? ప్రాణం లేని శరీరం దేహం లాగానే కదా. ఇక్కడ ఉంది కదా, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో. ప్రాణం లేని శరీరం బతికిద్దా? ప్రాణం లేదు. ఈ శరీరానికి ప్రాణం పోయింది.
ఈ బాడీ కుదిరిద్దా? కూర్చోబెడతానికైనా, నుంచోబెడతానికైనా, పడుకోబెడతానికి దేనికైనా కుదిరిద్దా? మాట్లాడుకుందాం కాసేపు రా అంటే కుదిరిద్దా? దానిలో ఏం లేదు, ప్రాణం లేదు కదా. అంటే మన విశ్వాసంలో కూడా క్రియలు లేకపోతే సేమ్ అంతేనండి. మరి మన దగ్గర ఏముందో తెలుసుకుంటే మన దగ్గర ఏముందో మనకు తెలిసిపోద్ది. అలా ఈవిడ ఎక్కడుందో చూద్దాం అన్నమాట. ఒకసారి యెహోషువ గ్రంథాన్ని తీయండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొంతవరకు చదువుతాను నేను. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, ఎందుకంటే ఇక్కడ మొదటి వచనం చదువుతున్నా. యెహోవా సేవకుడైన మోషే మృతులందిన తరువాతంట యెహోవా నూను కుమారులను మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చినట్ట, నా సేవకుడైన మోషే మృతులందిను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునికి వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని మోషే చనిపోయాక ఎవరికి బాధ్యతలు అప్పగించాడని దేవుడు యెహోషువకి అప్పగించడం వలన నేను ఇస్తానన్న దేశము మీరు స్వతంత్రించుకోండి, మీరు వెళ్ళండి అన్నాడు కదా. దానికోసము ఏం చేశాడంట, ఇక్కడ వేగులు వారైన 2 మనుషులు పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపాడు. వారు వెళ్ళి రాహాబు అనే ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, అసలు ఆ ఊర్లో ఎవరు లేరా ఏంటి? రాహాబు అనే వేశ్య ఇంట దిగారంట, వేగులు చుట్టానికి వెళ్ళారంట. ఆ ఊర్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి కదా. దాన్ని మనం కొలగొట్టాలన్నా ఆక్రమించుకోవాలన్నా దాని యొక్క విధానాలన్నీ తెలుసుకోవాలన్నమాట. ఒక శత్రువుని మనం ఏదైనా యుద్ధం చేయాలన్నా ఆ శత్రువుల్లో ఉన్న అవన్నీ మెలకువలన్నీ తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అటాక్ చేసినప్పుడు వాడు ఎటువంటి బలం కలిగి ఉన్నాడో తెలుసుకోకపోతే మనం ఏమైపోతాం, చిత్తైపోతాం కదా. అందుకని ముందుగా ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ముందుగా వేగులు వారిని పంపించాడంట యెహోషువ గారు. వెళ్ళి మీరు ఆ దేశానికి వెళ్ళి చూసిరండి, అక్కడ పరిస్థితిలో ఏంటో, మనం ఆ దేశాన్ని కొల్లగొట్టుదాం, మనం ఆ దేశాన్ని తీసుకొని మన ఇశ్రాయేలుకి ఇద్దాము అనే ఉద్దేశంతో పంపించాడంట. పంపించినప్పుడు వారు ఎవరి దగ్గర బస చేశారండి? రాహాబు వేసియంత ఉన్నారనమాట. అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు వద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజులకు వర్తమానము వచ్చును. చూడండి, ఎప్పుడైతే రాహాబు వేసియంత మీరు దిగారో వెంటనే సమాచారం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందండి? వెంటనే రాజుగారి దగ్గరికి ఎంత తొందరగా వెళ్ళిపోయిందో చూడండి సమాచారం. ఇదిగో వేగు చూడటానికి వచ్చారు, వారు మన రాజ్యంలోకి దిగారు మన దేశంలో. కానీ వెంటనే రాజుకు వర్తమానం పంపగానే ఆ రాజు ఏమన్నాడో చూడండి. అతడు నీ ఎద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము. వారు ఈ దేశం అంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నదులకు మనుషులను పంపగా, అంటే రాహాబు వాళ్ళ ఇంటికి వెళ్ళారని కూడా అర్థమైంది అన్నమాట, తెలిసి. అందుకని ఆవిడ ఇంటికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారు, ఆ స్త్రీ అంటుందంట, ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిలో నేను ఎరుగును. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి, వారెక్కడికి పోయినో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమి పట్టుకుందురు అని చెప్పి పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకు ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమ మనుషులు బయట వెళ్ళిన తోడనే గవిని వేయబడిను. ఆ వేగులు వారు పట్టుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లేదు. ఎలా చెప్పిందండి? ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చింది అన్నారు కదా. ఎంత ఒక సంకల్పంలో ఒక అడుగు వేసింది ముందుకి. ఎప్పుడు రాజు కూడా వర్తమానం పంపించి
రాజుకు తెలిసింది పలానా వాళ్ళ ఇంట్లో పలానా దేశం శత్రువుల యొక్క మనుషులు వచ్చి ఉన్నారు అని అన్నప్పుడు ఈ వ్యక్తికి, ఈ దాచిన వ్యక్తికి ఎంత భయం రావాలండి? ఎంత భయం వేయాలి? ధైర్యం ఉంటుందా? అమ్మో, రాజుగారికే తెలిసిపోయింది, వీళ్ళ వల్ల నాకెందుకు ఈ తంట, అప్పచెప్తే పోద్ది అని అనుకుంటారు కదా. కానీ తనలో దృఢ సంకల్పం అనమాట. నేను ఇందాకే చెప్పాను, మనలో విశ్వాసము కనుక ఉంటే మనకేమిస్తాడు దేవుడు? దేవుడి చేతుల్లో మనం ఉంటే మనకేమిస్తాడు? ఎటువంటి సందర్భం వచ్చినప్పటికీ ఆ ధైర్యాన్ని ఇస్తాడు. అలాగే ఆలోచన, అందుకనే ఆలోచన శక్తియు అధిక బుద్ధియు యెహోవా వలనే కలిగింది కదా అంటాడనమాట. మనకి ఆలోచన శక్తి రావాలన్నా, మనకి అధిక బుద్ధి కావాలన్నా దేవుడు అనుగ్రహించాలన్నమాట. ఇక్కడ రాహాబు వెంటనే వారి కంట పడుకోకుండా దాచిపెట్టింది. అలాగే వారికి ఇబ్బంది లేకుండా మంచి సలహా కూడా ఇచ్చి పంపించేసింది కదా. వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తర్వాత ఈవిడ పని అయిపోయిందని ఊరుకుందా? వారితో మాట్లాడుతుందంట. ఏం మాట్లాడుతుందో చూద్దాం. యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆహా, ఎంత కన్ఫర్మ్ అయిపోయిందో చూడండి. ఏమని? ఈ దేశము తప్పకుండా దేవుడు వారికి ఇస్తాడు అనే ఏముంది ఆవిడ దగ్గర? విశ్వాసం. విశ్వాసం ఖచ్చితంగా ఆ దేవుడు గొప్ప దేవుడే. వారు వచ్చారు అంటే, వారు వేగులు చూడటానికి వచ్చారంటే దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తాడని నాకు తప్పకుండా తెలుసు అని చెప్తూ ఆ దేవుడి యొక్క గొప్పతనం చెప్తుందండి. చూడండి, ఇక్కడ వ్యక్తి, స్త్రీ ఏమంటుందంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకు మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము చూసామందా, విన్నామందా? అసలు చూసిన వాళ్ళు ఎవరు? ఏ ప్రజలు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించి క్షేమంగా తీసుకెళ్ళి శత్రువుల చేతికి అప్పగించకుండా, అలాగే వారికి ఏ రోజు కూడా ఆహారాన్ని కొదవ లేకుండా, బట్టల విషయంలో ఏంటి, ఆహార విషయంలో ఏంటి, వారికి ఎండ దెబ్బ తగలకోకుండా, అలాగే మంచు తగలకోకుండా ఎంత జాగ్రత్తగా కళ్ళారా చూసిన ఇశ్రాయేలు ఏమయ్యారు? ఎరగని తరం వచ్చిందని మనం చదువుకుంటాం. ఎవరు? దేవుడు ఎరగని తరం వచ్చిందని. కానీ ఇక్కడ ఏమంటుంది? ఇవిడే విందంట. వినేసి ఈ చెవులు వినేసి ఈ చెవులు వదిలేసిందా? ఈ చెవిని వెంది పెట్టుకుంది మనసులో. సందర్భం వచ్చింది, ఈ చెవిని వెంది మనసులో పెట్టుకుంది. ఇప్పుడు సందర్భం వచ్చింది అనమాట. ఇదిగో మీ దేవుడు చేసిన గొప్పతనము నాకు తెలుసు, మేము విన్నాము అని వారికి గుర్తు చేస్తూ తెలివి చూడండి. మహిళ తెలివి. మహిళ అంటే ఆషామాషి అనుకున్నారా? స్త్రీ అంటే, అందుకని మనకు ఒక నానుడు ఉంటుంది కదా, ఒక పురుషుడు విజయం ముందు ఏముంటుందంటే ఎవరుంటారు? ఒక స్త్రీ ఉంటుంది. ఆ పురుషుడు పతనానికి, కుటుంబాన్ని కూర్చుకోవాలన్నా పురుషుడిని అక్కడ పెట్టారు. అసలు కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, కూర్చుకునే విషయంలో జ్ఞానవంతుడు కుటుంబాన్ని కట్టుకుంటాడు అన్నాడా? మూఢుడు తన కుటుంబాన్ని కూర్చుకుంటాడని ఉందా? ఏమన్నది? మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లునే ఓడబెట్టుకోడు. అటువంటి ఆధిక్యత, అటు మనం ఆ రెండు తెలిసినప్పుడు రెండో దాంట్లోకి వెళ్ళం కదా. జ్ఞానవంతురాలుగానే ప్రదర్శించడానికి చూస్తాం కదా. ఎందుకంటే మన ముందు మన దేవుడు మనకి ఎన్నో జీవితాన్ని చూపించి మెలకువలు నేర్పుతున్నాడు. ఇప్పుడున్న స్త్రీ జాతికి గొప్ప మెలకువలు నేర్పుతూ, మీరు జ్ఞానవంతురాలుగా నేను మీకు ఎలాగైతే ప్రత్యేకతను ఇచ్చానో ఆ ప్రత్యేకతను ఎక్కడ పోగొట్టుకోకుండా దేవుని కొరకు నిలబడండి, మిమ్మల్ని గొప్ప వాళ్ళగా నేను చేస్తానంటున్నాడు. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుంది? విన్నది ఆ నోట ఈ నోట ఈ గొప్పతనాన్ని, ఈ దేవుని గొప్పతనాన్ని, అంత గొప్ప కార్యాలు చేసిన దేవుని యొక్క బిడ్డను, వారి పక్షాన వచ్చిన బిడ్డల్ని నేను కాపాడాను,
గొప్ప దీవెన ఆశీర్వాదం నాకుంటది అని ఎక్కడ ఏమరపాటు లేకుండా ఆ ఆశీర్వాదానికి పాత్రుడు అవటానికి ఎలాంటి ప్రయత్నం చేసి ఎలా మాట్లాడుతుందో తెలివిగా చూడండి. ఇక్కడ ఏమంటుంది, మేము వినినప్పుడు మా గుండెలు ఇటువంటి సంగతులు విన్నప్పుడంట తన గుండెలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. అబ్బ ఎంత తీసుకుందో చూడండి మాటలు. మన కుటుంబాల్లో కూడా ఎన్నో అద్భుతాలు చూసామే. మన గుండెలు ఏమవుతున్నాయి, కరిగిపోయి నిలబడుతున్నావా దేవుడి కొరకు అని ఏమంటుంది, గుండెలు మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఇది ఎక్కడ ఆజ్ఞ? నిర్గమాకాండలో మోషే కాలం నాటి ఆజ్ఞ. ఎవరు మెన్షన్ చేస్తున్నారు? రాహాబు చెబుతుంది. పైన ఆకాశం అందేనను కింద భూమి కింద దేవుడైన దేవుడు ఎవరన్నా ఉన్నారంటే మీ దేవుడే. మీ దేవుడు గొప్ప దేవుడని నాకు తెలిసింది అని అసలు ఎంత ఆలోచన చేస్తుందో ఈ అమ్మాయిని తనని స్టడీ చేస్తుంటే ఈ స్త్రీని, అమ్మో ఎంత గొప్ప పాఠం ఉందా ఇందులో అని నాకు ఎంత ఆశ్చర్యం వేసిందోనండి. అసలు నా ఒళ్ళంతా పులకరించిపోయింది అనమాట. ఈ స్త్రీ ఎంత గొప్పగా ఉంది కాబట్టి ఎక్కడెక్కడికి పేరు వచ్చింది. పాత నిబంధనలో క్రీస్తుకు పూర్వం జరిగిన సంఘటన, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి వంశావళిలో వేసిని ఉంచాడా? మన దృష్టిలో వేసి అంటే ఎలా? చులకన. విశ్వాసంతో కూడిన క్రియలు ఉంటే దేవుడు ఎక్కడ ఉంచుతాడు మనల్ని? రాహాబునే యేసుక్రీస్తు వంశావళిలో ఉంచినప్పుడు అవకాశం లేదు కాబట్టి లేకపోతే మనల్ని కూడా ఉంచుతాడు. మనల్ని ఎక్కడ ఉంచుతాడు? ఎక్కడైనా ఉంచగలుగుతాడు కదా. మనలో ఏమి లేకుండా పోతున్నాయి. ఉంటే ఒకటే ఉంటుంది, రెండు ఉంటుందయా. చూడండి ఎలా చేర్చుకుందో ఆ మనుషుల్ని. ఈ మాటలు కొన్ని మాటలు అమ్మాయికి తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఆవిడకి లేదప్పుడు రాయలేదు. ఓన్లీ విని దేవుడు చేసిన అద్భుతాలు విని తన హృదయంలో పెట్టుకొని ఈ దేవుడే దేవుడు, గొప్ప దేవుడు అని తెలుసుకొని ఏం చేస్తుంది? మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసింది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయండి. అబ్బా ఎంత గొప్పగా ఉందండి. ఎంత ఆలోచన చేసిందో చూడండి. తను మాత్రమే రక్షించుకోవడం కాదు, ఎంత లిస్టు చెప్పింది. తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉంది? ఒక్క స్త్రీ దగ్గర ఉంది అన్నమాట. తన కుటుంబాన్ని మొత్తాన్ని ఎంతమంది లిస్ట్ చదివిందండి ఇక్కడ? మన బంధువుల పేరు చెప్పలేక మొత్తాన్ని. ఎంత బాధ్యత అండి. ఎంత విశ్వాసం ఆవిడకి. నేను తప్పకుండా ఈ దేవుడే దేవుడు కాబట్టి నేను వేసిన అవ్వచ్చు అయ్యుండొచ్చు, కానీ ఆ దేవుని అనుగ్రహం నాకు కలిగింది. నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే నేను అడగవలసిన అన్ని కూడా అడిగి వారితో ప్రమాణం చేయించుకోవాలి. మనకి అడగటం తెలుసా? అసలు అంత వివేకంగా అడగటం తెలుసా? అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందోనండి తన విషయం చూస్తుంటే. ప్రమాణం చేస్తే ఏమంటున్నారు వీళ్ళు? మీరు తర్వాత ఈ అధ్యాయాన్ని చదువుకోండి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుంటున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు. వీళ్ళు కూడా అంతే మాట ఇచ్చారు. అందుకని మనం కొత్త నిబంధనలు ఏం చదువుకున్నాం? అవిధేయులతో పాటు నశించకుండా కాపాడుకోగలిగిందని మనం అక్కడ క్రొత్త నిబంధనలు. అంటే వీళ్ళు మాట ఇచ్చారు. ఆ రోజున అందరూ మటాష్ అవుతున్న ఆ దేశపు వారిలో యుద్ధం జరిగిన ఆ యుద్ధంలో ఆ నశించిపోయే వారిలో ఏ కుటుంబం లేదు?
మరి ఒక స్త్రీ పూనుకుంటే కుటుంబాలు రక్షించగలిగే శక్తి అది. పురుషుడిని చూసామా, ఇక్కడ స్త్రీని చూసామా? స్త్రీని చూసాం. మనకి మనకి ఇచ్చిన ఆర్థికత తను ఉపయోగించుకుంది. మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం? తను ఎలాంటి తెలివిగా జ్ఞానయుక్తంగా భౌతికంగా కాపాడాలని అనుకుందా? చనిపోయినా సరే మేము బ్రతకాలి అనుకుంది. అటువంటి ఆధిక్యతను ఆవిడ సంపాదించుకోవడం తన వరకే కాకుండా, మరి వేశ్య అంటే ఇదివరకు దేవదాసి యొక్క విధానం ఉండేదన్నమాట ఆ రోజుల్లో. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చిన్నప్పుడే అలా చేసి ఉంటారు కదా. అయినప్పటికీ కూడా తన యొక్క కర్తవ్యాన్ని, తన తల్లిదండ్రుల పట్ల విధేయతని, వారి కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతను ఎక్కడన్నా మర్చిపోయిందా? అది భుజాన వేసుకొని వచ్చిన అవకాశాన్ని ఏం చేసింది? ఉపయోగించుకొని తనతో పాటు తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకుంది. ఎవరిని చేర్చుకుంది? ముందు దేవుని పేరట వచ్చిన ప్రజల్ని చేర్చుకుంది. దేవుని పేరట వచ్చిన ప్రజలను చేర్చుకుంటే ఎటువంటి దీవెన ఉంటుందో ఆ దీవెన తను పొందుకుంది. ఇప్పుడు మనకు కూడా రాశాడనమాట. ఒకసారి చూద్దాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 41వ వచనం చూద్దాము, ముగించుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 41. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు క్రీస్తు వారిని నా పేరట గిన్నెడు నీళ్ళు త్రాగనిచ్చువాడు తనకి రావలసిన ఫలమును, వారికి రావలసిన ఫలమును పోగొట్టుకోవడని నిశ్చయముగా, మామూలుగా కాదు, నిశ్చయముగా ఎవరిని చేర్చుకుంది? వేగులు వారిని, దూతల్ని చేర్చుకుంది. చేర్చుకోవటం వల్ల ఆ కుటుంబం అంతా ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుతుంది? ఆ దినాల్లో నశించిపోకుండా, ఆ వారితో అవిధేయంతో పాటు నశింపక తన కుటుంబాన్ని కాపాడుకుందన్నమాట. అసలు ఎంత గొప్పదో, ఎంత శక్తి కలిగిందో అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో కూడా ఉంటుంది. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మన హెబ్రేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. హెబ్రేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏంటంటే మళ్ళొకసారి చదవండి పెద్దగా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూడండి, ఎప్పుడైతే ఆ దూతలు చేర్చుకుందో రాహాబు, తన వృత్తికి వేసి అవ్వచ్చు, కానీ తన హృదయము పవిత్రమైనది, దేవుని యందు గొప్ప నమ్మిక ఉంచిందనమాట. అందుకనే గొప్ప కార్యాన్ని చూసింది. రక్షణ కార్యానికి మించిన కార్యము భూలోకంలో ఏదీ లేదండి. అందుకనే దేవుని సంతోషపెట్టే కార్యక్రమం ఉంది అని ఏదైనా ఉంటే, ఒక పాపి ఈ లోకంలో మారు మనసు పొందితేనంట పరలోకంలో దూత గణములతో దేవుడు సంతోషించుతూ ఉంటాడంట. మనం దేవుని సంతోషపెట్టే వారుగా మన కుటుంబాల్లో ఎవరైతే నశించిపోతున్నారో వారిని దేవుని కొరకు సంపాదించుకొని నిత్య రాజ్యానికి వారసులు చేయడానికి తాపత్రయం కలిగి ఉంటామా? కంకణం కట్టుకుంటామా? సాధించగలుగుతామా? సాధించలేమా? ఇక్కడ ఎంత ధైర్యంతో సాధించిందో చూడండి. రాజుకు వర్తమానం వెళ్ళింది, రాజు దగ్గరికి వెళ్ళింది కబురు అంటే, ఇక
ఇక రాజు తలుసుకుంటే దెబ్బలకి కొద ఉండదు, శిక్షకు కూడా కొద ఉండదు. కానీ విశ్వాసం వచ్చేసరికి ఎప్పుడు విని ఉంది కదా దేవుడు చేసిన కార్యాలు, అబ్బో ఆ దేవుడు కనుక మనకి ఒక అన్యురాలన్నమాట. ఈవిడ కనాను స్త్రీ, అప్పటి వరకు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు. దేవుణ్ణి ఎరిగిన మనము ఏమి చేస్తున్నాం, ఎంతమందిని రక్షించుకుంటున్నాం, బయట ప్రపంచంలో అక్కర్లా మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా అనేది పరిశీలించుకుంటే ఒక స్త్రీ పూనుకుంటే ఏదైనా సాధించగలిగింది ఆ స్త్రీ. బయట ప్రపంచంలో ఎంతో మందిని చూస్తున్నాం, అందరూ మైకులు పట్టుకొని ఈ రంగాల్లో ఆ రంగాల్లో మమ్మల్ని పెద్దగా ఉంచండి, గొప్పగా ఉంచండి అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. దేవుడిచ్చిన ఆధిక్యతను మనం పోగొట్టుకోకుండా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనకే ఏకంగా ఏమిచ్చాడు? గృహ పరిపాలన ఇచ్చాడు. స్త్రీ జాతివైన మనకు ఆ గొప్పతనాన్ని, ఆ పరిపాలనని కాపాడుకుంటూ మరి 5 సంవత్సరాలు ఉంటున్న ముఖ్యమంత్రులు మంచిగా పరిపాలన చేయకపోతే ఏం చేస్తాడు? దింపేస్తారు. అదే మంచిగా చేస్తే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కొనసాగిస్తారు. మరి గృహ పరిపాలన చేసే స్త్రీలమైన మనకు పరిపాలన ఇచ్చాడు కదా, మరి మన పరిస్థితి ఏంటి అనేది ఒక ఇంత పరిశీలన చేసుకుంటే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాహాబు అనే వేశ్యను మన ముందు ఉంచాడు. ఆ స్త్రీ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో ధైర్యంతో, విశ్వాసంతో, క్రియలతో అవన్నీ మన ముందు ఉంచాడు. కాబట్టి మనము కూడా ఏదైనా సాధించగలుగుతాం. కానీ ఏముండాలప్పుడు? విశ్వాసము, తర్వాత క్రియలు. ఆ 2 గనక ఉంటే దేన్నైనా సాధించు. అది పూర్వకాలం అన్నమాట, క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన. ఆ రోజుల్లో ఆడవారికి ఎటువంటి స్థితి ఉండేదో మనకు తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో, ఆ సమాజంలో ఉండి కూడా ఈ స్త్రీ నిలబడి, రాజుకు ఎదిరించి నిలబడి తన కుటుంబాన్ని రక్షించుకున్న స్త్రీగా ఈరోజు దేవుడు మనకి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మనము కూడా అటువంటి గొప్ప కార్యాలను చేస్తూ అలాగే విశ్వాసము కలిగిన క్రియలతో, విశ్వాసము అలాగే క్రియలు కలిగిన విశ్వాసముతో మనం అందరం కూడా ముందుకు వెళదాము. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞానవంతురాళ్ళుగా, గొప్ప స్త్రీమూర్తులుగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.